హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మేఘ్నా. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో ఏంటంటే వినాయక చవితి కోసం ప్రిపరేషన్స్ అనమాట. సో ముందు రోజు నేను ఏమేమి చేశాను అనేది మొత్తం ఒక వ్లాగ్ లాగా రికార్డ్ చేశాను అనమాట. ముందు రోజే అన్నీ ప్రిపేర్ చేసుకుంటే రేపు మార్నింగ్ మళ్ళీ ఈజీగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా ఈరోజే నా దగ్గర ఉన్న వాటితోనే డెకోర్ చేస్తున్నా అనమాట. ఇంకా అట్లాగే బయటికి వెళ్ళి పూజకు కావాల్సినవి అండ్ ఇంట్లోకి కావాల్సినవి సరుకులు కూడా తీసుకొని వచ్చామన్నమాట. అంటే ప్రసాదానికి కావాలి కదా. సో శనగలు, బెల్లం, చక్కెర, బియ్యం పిండి ఇవన్నీ కొనుక్కొని వచ్చామన్నమాట. కొన్ని అయితే జెప్టోలో ఆర్డర్ చేసేసాము, బయట దొరకనివి. ఇంకా పూజ సామాన్ కూడా తీసుకొని వచ్చాను అనమాట. మా ఇంట్లో హారతి ఇచ్చేది లేదు, సో ఇంకా దానికోసం అని వెళ్ళి ఇంకా తీసుకొని వచ్చామన్నమాట. అవి వచ్చేటప్పుడు మధ్యలో మనకి 21 లీవ్స్ కావాలి కదా దేవుడికి పూజ చేయడానికి. నాకు తెలిసిన లీవ్స్ వరకు అయితే తీసుకొని వచ్చాను, నాకు కనిపించిన వరకు తెంపుకొని వచ్చాను అనమాట. ఇంకా పూజా స్టోర్కి వెళ్ళేసి అందులో హారతి ప్లేటు, ఒక గ్లాసు, స్పూను, ఇంకా అక్కడే నెయ్యి, తేనె, అవి పంచామృతం కోసం అని చెప్పేసి అవి కూడా తీసుకున్నాం అనమాట. పసుపు కుంకుమ కూడా కొత్తవి కొనుక్కొని వచ్చాము. ఇంట్లో ఆల్రెడీ పెద్ద ప్యాకెట్లు ఉన్నాయి, బట్ అవి ఆల్రెడీ యూజ్ చేస్తున్నాం కదా అని చెప్పేసి చిన్న చిన్న ప్యాకెట్స్ కొనుక్కొని వచ్చాను అనమాట, 20 రూపీస్వి. ఇంకా అట్లాగే ఫ్రూట్స్ కూడా తెచ్చాము, బనానా, యాపిల్, ప్రొమోగ్రానైట్ తీసుకొని వచ్చాను అనమాట. అట్లాగే దేవుడి దగ్గర పెట్టడానికి ఎలక్కాయ ఒకటి తెచ్చాను. ఇది 10 రూపీస్ అంట గరిక. అదైతే నాకు గరికేనా అని చెప్పేసి కొంచెం డౌట్ వచ్చిందనమాట. బట్ ఇంకా మనకి మళ్ళీ అన్నిటి దగ్గర అలాగే ఉన్నాయి, మళ్ళీ ఇప్పుడు మనం బయటికి వెళ్ళి ఎతికినా దొరుకుతుందని నమ్మకం లేదు కాబట్టి సో ఇంకా తీసుకొని వచ్చామన్నమాట. ఇంకొక బ్లౌజ్ పీస్ కూడా తీసుకున్నాను. ఇంకా అదైతే వెనకాల నా చున్నీ అనమాట. ఇంకా దాన్ని పినీసులు పెట్టేసి అట్లా వాల్కి హ్యాంగ్ చేసేసామన్నమాట. ఇంకా తర్వాత మా ఇంటి ముందు ఒక చెట్టు ఉంటే ఆ చెట్టువి లీవ్స్ తీసుకొని వచ్చాను. ఇంకా అంటే వెనకాల మంచిగా పందిర్లాగా డెకోర్ చేద్దామని చెప్పేసి మొత్తం చేసిన తర్వాత చూడండి మీరే, భలే లుక్ వచ్చినట్టు అనిపించింది, బాగా నచ్చింది అనమాట నాకు. యాక్చువల్లీ నేను పూజా స్టోర్లో ఫ్లవర్స్ అవన్నీ చూసాను అనమాట, ఇవన్నీ కొందామని. అంటే సో మనం ఎంత మనస్ఫూర్తిగా చేస్తామో అదే చాలు, పెద్ద పెద్ద ఆర్భాటాలకి ఏం పోకు నువ్వు అని చెప్పేసి అన్నాడు అనమాట మా ఆయన. సో అందుకే నేను ఇట్లా మా ఇంటి ముందు ఇవి చెట్లు ఉన్నాయన్నమాట. ఇవి ఏం చెట్లో నాకు తెలీదు. సో కాకపోతే ఇవి వెనకాల డెకరేషన్కి బాగుంటాయి అనిపించింది అనమాట, మండపం లాగా ఫీల్ వస్తుందని చెప్పేసి తీసుకొని వచ్చి ఇట్లా సెట్ చేశాను నేనే. నాకు బాగా నచ్చిందనమాట. సో మీరు చెప్పండి అసలు ఎలా ఉంది, బాగుందా, మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్ చేసి చెప్పండి. సో మేమైతే ఫస్ట్ టైం ఇంట్లో వినాయక చవితి సెలబ్రేట్ చేసుకోబోతున్నాము విగ్రహం పెట్టి. అసలు ఎట్లా పూజ చేస్తామా అని కొంచెం టెన్షన్ ఉందనమాట. అంటే అన్నీ అనుకున్నవన్నీ చేస్తానా చేయనా అని చెప్పేసి, అంటే నాకు తెలియదు కదా, ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి నేను చాలా వీడియోస్ చూసి అన్ని ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాను అనమాట. సో ఎట్లా చేస్తానో ఏంటో అని చెప్పేసి చిన్న టెన్షన్. నైట్ పడుకునేసరికి 12-12:30 అట్లా అయింది. మళ్ళీ మార్నింగ్ 4:30కి అట్లా లేసాను అనమాట. బట్ ఏమో ఇంకా రేపటి వ్లాగ్లో చూపిస్తాను ఎట్లా చేశాను ఏంటి అని చెప్పేసి, నా పూజ ఎట్లా అనిపించింది ఏంటి అనేది నెక్స్ట్ వ్లాగ్లో అయితే చూపిస్తాను అనమాట. ఇప్పుడైతే ఇంకా పడుకోవాలి. టైం అయితే ఆల్మోస్ట్ 12-12:30 అట్లా అవుతుంది. రేపు చిన్న చిన్న ఫ్లవర్స్ పెడదాము అని అయితే అనుకుంటున్నాను అనమాట. సేఫ్టీ పిన్స్ లేవు, సో అవి తీసుకొని వచ్చి పెట్టాలి రేపు. అంటే ఫ్లవర్స్ మళ్ళీ ఎల్లో ఫ్లవర్సే అయిపోతాయేమో అని చెప్పేసి ఆలోచిస్తున్నాను. సో అంతే, ఇంకా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.